అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ రైతుల పరిస్థితి చాలా బాధాకరము. ఎందుకంటే ఇది అకాల వర్షము, తర్వాత గాలివాన ఇవంతా రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రత్యేకించి పండ్ల తోటల రైతులు వారు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా పంట వస్తుందంటున్న తరుణంలో ఆ పంటంతా పోయి పూర్తిగా నష్టపోయారు. సహజంగా ఈ నష్టాన్ని పైన వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి వారికి ధైర్యం చెప్పి వారికి ఎంతో నష్టపరిహారం వచ్చేటట్టు చేస్తే కొంతైనా రైతు నిలదొక్కోగలడు. కానీ చాలా నిజంగా దురదృష్టకరమైన పరిస్థితి. ఎల్లనూరు మండలం నిర్జంపల్లిలో రైతులు ఇద్దరు, లక్ష్మీనారాయణ అదేవిధంగా చిన్న వెంగప్ప, వారిద్దరు కూడా వారు పాపము ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరంలే. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే రైతులకు బాధలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి ఏమంటే మీరు ఈ రకంగా రైతులు పాపము బాధపడినప్పుడు అందరూ కూడా ఇట్లా నష్టాలు వచ్చినప్పుడు అంతా కూడా చనిపోవడం మొదలు పెడితే గ్రామాల్లో ఇంకా వ్యవసాయం చేయడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే రైతు పరిస్థితి దారుణంగా ఉంది. ఇవాళ చూస్తూ ఉన్నాం, గత 10 ఏళ్లుగా దేశవ్యాప్తంగా రైతులు ఎన్ని పోరాటాలు చేసినా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ఇంచు కూడా దిగి రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కొద్దిగా నయం, చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా ఉండగా కానీ కనీసం రైతుల గురించి వీళ్ళు మాట్లాడతారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతులంటేనే ఖాతరు చేయదు. వాళ్ళు వచ్చి ధర్నాలు చేసినా, రోడ్డుకు అడ్డం కూర్చున్నా కూడా వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఏమంటే ఇవాళ పంట నష్టపోయి, ముఖ్యంగా ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులు, మామూలు పంటలు పెద్దగా లేవు కాబట్టి ఉద్యాన పంటలు ఎక్కువ నష్టపోయారు. ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వెంటనే నేను ఇవాళ ఉత్తరం కూడా రాస్తాను. అదేవిధంగా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా వీలైతే ఆయన తక్షణమే ఈ పంట నష్టపోయిన ప్రాంతాల్లో, ముఖ్యంగా అకాల వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో వారు విజిట్ చేస్తే బాగుంటుంది. ఆ రకంగా రైతుల్లో మనోస్థైర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అలాంటి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సిపిఐ తరఫున, రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.